మనమంతా దేవుళ్ళం. కొంచెం దిగి వచ్చాం, కొంచెం ఎదిగి వెళ్ళాలి. ఆకాశంలో మేఘం కిందికి దిగి వచ్చి ఒక చెరువు అయింది. పైన మనం భగవంతులం, కింద మనుషులం. అదే మేఘం కిందకి వస్తే అదే చెరువు అవుతుంది. ఉన్నదంతా నీళ్ళే, వాటర్, H2O. ఉన్నదంతా దైవత్వమే. అదే నీరు ఆకాశంలో ఒక మేఘంలాగా, ఒక మంచుగడ్డలాగా, ఒక నీరులాగా, ఒక చెరువులాగా తయారవుతుంది. నీరు అదే, అంతా దైవమే. మనం దిగి వచ్చిన దేవుళ్ళము. ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మేఘమై వెళ్ళిపోతాము. మళ్ళీ తిరిగి వస్తాము, మళ్ళీ వెళ్తాము, మళ్ళీ వస్తాము, మళ్ళీ వెళ్తాము. అదే మేఘం చెరువు అవుతుంది, అదే చెరువు మళ్ళీ మేఘం అవుతుంది. అక్కడ ఉంటే దేవుడు, ఇక్కడ ఉంటే మానవుడు. ఇదే మానవుడు అక్కడ దేవుడు, అదే దేవుడు ఇక్కడ మానవుడు. ఉన్నదంతా దైవత్వమే. ఒకటే దైవత్వం ఒక చీమ శరీరంలో ఉంది, అదే దైవత్వం ఒక ఏనుగు శరీరంలో ఉంది, అదే దైవత్వం ఒక మానవ శరీరంలో ఉంది. ఒకటే సంగీతము సితార్ నుంచి వస్తుంది, ఒకటే సంగీతం వైలిన్ నుంచి వస్తుంది, అదే సంగీతము మెండోలిన్ నుంచి వస్తుంది, అదే సంగీతం ఫ్లూట్ నుంచి వస్తుంది. సంగీతం అంతా ఒకటే, దైవత్వం అంతా ఒకటే. ఇన్స్ట్రుమెంట్స్ వేరే, దేహాలు వేరే, శరీరాలు వేరే. అదే దైవత్వం ఒక చీమ శరీరంలో వచ్చి ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఆ దైవత్వం అక్కడ ప్రవేశిస్తుంది. అదే దైవత్వం ఒక ఏనుగు శరీరంలో ప్రవేశించి ఆ ఏనుగు శరీరంలో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ప్రవేశిస్తుంది. అలాగే అదే దైవత్వం ఈ మానవ శరీరంలో ప్రవేశించి ఈ మానవ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే దైవత్వం అంతా ఇగో మానవ శరీరంలో పుట్టింది. శరీరాలు వేరు వేరే, కానీ దైవత్వం ఒకటే. ఏనుగు శరీరం వేరే, చీమ శరీరం వేరే, దోమ శరీరం వేరే, మనిషి శరీరం వేరే, కానీ దైవత్వం ఒకటే. ఆ ఒక్కగానొక్క దైవత్వాన్ని పట్టుకోవడం కోసమే ధ్యానము. ధ్యానం లేక దైవత్వం దొరకదు, ధ్యానం లేక ఏకత్వం దొరకదు. ధ్యానం ద్వారానే దైవత్వం దొరుకుతుంది, అవగతమవుతుంది. ధ్యానం ద్వారానే ఏకత్వము అవగతమవుతుంది, లభ్యమవుతుంది. సంగీతంకి శృతిలాగా ప్రాపంచిక జీవితానికి దైవత్వము. సంగీతంలో అందరూ శృతి కలుస్తుందో లేదా తెలుసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. శృతి తప్పితే అపస్వరం వస్తుంది. అలాగే ప్రాపంచికం దైవత్వాన్ని తప్పితే అపస్వరం వస్తుంది. ప్రాపంచికంలో దైవత్వం అనేది ప్రాపంచికానికి శృతి. ఆ శృతిలో ఎప్పుడూ ఉండాలి. ఆ ఏకత్వంలో ఎప్పుడు జీవిస్తూ ఈ విభిన్నత్వంలో జీవించాలి. సంగీతంలో శృతి మారదు, స్వరాలు మారుతాయి, రాగాలు మారుతాయి, కానీ శృతి మారదు. అలాగే ప్రాపంచిక జీవితాలు మారుతూ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక జీవితం మారదు. మారందే ఆధ్యాత్మిక జీవితం, మారేదే ప్రాపంచిక జీవితము. మనమంతా ఒకటే.
బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. రాజు మీద పడే ఎండ ఒక్కటే, పేదవాడి మీద పడే ఎండ ఒక్కటే. అందరం ఒకటే విధంగా ఉన్నాము. ఆకలి అందరికీ ఒకటే, నిద్ర అందరికీ ఒకటే, దాహం అందరికీ ఒకటే, దుఃఖం అందరికీ ఒకటే, కాలు విరిగితే చెయ్యి విరిగితే నొప్పి అందరికీ ఒకటే. రకరకాల ఆకలు లేవు, రకరకాల దాహాలు లేవు, రకరకాల దుఃఖాలు లేవు. దుఃఖం ఒకటే ఉంది, అందరికీ దుఃఖం ఉంది. సత్యంలో జీవించకపోతే దుఃఖం ఉంది, ఏకత్వం తెలియకపోతే దుఃఖం ఉంది. ఎవడైనా చనిపోయాడు అనుకుంటే దుఃఖం ఉంది, ఎవడు చనిపోడు. చనిపోవటం అంటే వెళ్ళిపోవటం అంతే, అంతేగాని నాశనం అవటం కాదు. చనిపోవట అంటే వెళ్ళుట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి ఎవరైనా అమెరికాకి వెళ్తే మనం ఏడుస్తామా? సంతోషిస్తాం, మా వాడు అమెరికా వెళ్ళాడని చెప్పేసి. మరి మా అమ్మ చచ్చిపోతే నేను ఎందుకు అడవాలి? మా అమ్మ పైలోకాలికి పోయింది, హాయిగా సంతోషంగా చాక్లెట్ పంచుకోవాలి మనం అందరం. ఇక్కడి నుంచి అమెరికా పోవడం ఎలాగో ఇక్కడి నుంచి పైలోకాలకు పోవడం అంతే. అమెరికా నుంచి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు భూలోకానికి, ఇండియాకి వస్తాడు. అలాగే భూలోకం నుంచి పైలోకం మళ్ళీ తిరిగి వస్తాం మనమంతా. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితం అర్హసి. పుట్టేవాడు చావక తప్పదు, చచ్చేవాడు మళ్ళీ పుట్టక తప్పదు. కనుక దేనికి ఏడవరాదు. ఏడ్చేవాడు అపండితుడు. ఇక్కడ ఎవరన్నా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? లేకపోతే చెప్పాలి కొట్టండి. ఏడ్చేవాడు ఉంటే ఏడవండి. నువ్వు దేనికోసమైనా ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. దేనికోసం ఏడ్చినా, వాడిలా అన్నాడు వీళ్ళ అన్నాడు, నువ్వు ఏడ్చావనుకో నీకు ఆత్మజ్ఞానం లేదు. మా అమ్మ చచ్చిపోయిందని ఏడ్చావనుకో నీకు ఆత్మజ్ఞానం లేదు. ఇండియా నుంచి అమెరికాకి ఎవరైనా వెళ్తే ఏడుస్తామా? సంబరాలు చేసుకుంటాం, మా వాడు అమెరికా వెళ్ళాడని చెప్పేసి. అలాగే ఇక్కడి నుంచి ఎవరైనా పైలోకాలకు వెళ్తే శరీరం వదిలిపెట్టేసి మనం సంబరాలు చేసుకోవాలి. ఏడ్చేవాడు అపండితుడు. ఎవరైనా దేనికైనా ఏడిస్తే నాకు పరమ అసహ్యంగా ఉంటుంది. నాకు వాడి ముఖం కూడా చూడబుద్ధి కాదు. నా దగ్గరికి నా తలకాయ నొప్పి వస్తుంది. నాకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఏంట్రా నీ దుఃఖం అంటే, రోజు మా పెళ్ళాన్ని నన్ను కొడుతోంది సార్ అంటాడు వాడు. ఇది ఎక్కడ వింత? మామూలుగా రివర్స్గా ఉంటుంది. వీడు వచ్చి ఏడుస్తున్నాడు నా దగ్గర. ఏమేంటంటే, రోజు మా ఆవిడ కొడుతోంది సార్ నన్ను అంటాడు. అదే బాబా, ఎవడైనా ఏడ్చేవాడు ఉంటే వాడు పరమ మూర్ఖుడు, పరమ అపండితుడు, పామరుడు, ఆత్మజ్ఞానం లేనివాడు. గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండితా. గతాసూన్ అంటే గతించినవాడు, అగతాసూన్ అంటే ఇంకా గతించబోయేవాడు. ఇద్దరి కోసము ఏడ్చేవాడు అపండితుడు. దేనికోసం ఏడవడు. ఉన్నవాడి కోసం ఏడవడు, పోయినవాడి కోసం ఏడవడు. ఇక్కడ ఎవరైనా ఏడ్చేవాడు ఉన్నారా? లేరు కదా. ఇక్కడ ఎవరు ఏడ్చేవాళ్ళు చెప్తే చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా చెప్పండి, నో ఏడుపు, నో దుఃఖం. సత్యాన్ని తెలుసుకుంటే ఏడుపు రాదు. సత్యాన్ని తెలుసుకోకపోతే ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది జీవితంలో. దుఃఖం ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. దుఃఖం ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. మీ దుఃఖానికి కారణం మీరు సత్యంలో జీవించకపోవడమే.
అంతేకాని మీ అత్తమ్మ మీ కోడలు కాదు మీ దుఃఖానికి కారణం. మనల్ని ఎవరైతే పీకు తింటున్నారో ఈ జన్మలో మనం వాళ్ళని పీకు తినాం గత జన్మలో, లేకపోతే వచ్చే జన్మలో వాళ్ళని మనం పీకు తింటాము అసత్యంలో జీవిస్తే. మొన్న నువ్వు నన్ను కొట్టావు కదా, ఇవాళ నేను కొడతాను. ఇదంతా అసత్యంలో జీవించడము. మొన్న నువ్వు నన్ను కొడితే ఇవాళ నేను కొట్టాలి ఏంటి నిన్ను? మొన్న నువ్వు నన్ను ఏడిపిస్తే ఇవాళ నిన్ను ఏడిపించాలా నేను? నో. నువ్వు నన్ను కొట్టడం నేను మర్చిపోయాను. నువ్వు నన్ను తిట్టడం నేను మర్చిపోయాను. రాత్ గయ్యితో బాత్ గయ్యి. నిన్నటిది మర్చిపోవాలి, అప్పుడు దుఃఖం పోతుంది. నిన్నటి గుర్తుపెట్టుకుంటే దుఃఖమే దుఃఖము. ఎవరికైనా ఏడుపు ఉందంటే, దుఃఖం ఉందంటే వాడు అసత్యంలో జీవిస్తున్నాడు, వాడు అనిత్యంలో జీవిస్తున్నాడు. నిత్యంలో జీవించాలి. నిత్యం అనేదే ఆత్మ. మనమంతా ఆత్మ, మనమంతా దైవము. వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకా ఏడుపు దేనికబ్బా? మీలో ఏడుపు ఉంది అంటే ఇంకా మీకు అజ్ఞానం ఉంది అన్నమాట. అజ్ఞానాన్ని తీసేస్తే ఏడుపు పోతుంది. మన చుట్టుపక్కల పరిస్థితులు మనకి ఏడుపునిస్తాయి. మనకి ఏడుపు వస్తే ఆ పరిస్థితుల వల్ల మనకి అజ్ఞానం ఉందని తెలుసుకోవాలి మనం. నీకు అజ్ఞానం ఉంది అని చెప్పడానికి కోసం ఆ పరిస్థితులు వస్తాయి. మనల్ని ఏడిపించే పరిస్థితులకు మనం చెప్పలు కొడదాం. మనకి చెప్తాయి నువ్వు అజ్ఞానంలో ఉన్నావా లేదా అని నీకు తెలియజెప్తాయి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడు? ఒరేయ్, ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? ఆ ఏడుపేమిటి? అర్జునుడు ఏమిటి? ఏడవడం ఏమిటి? నువ్వేం అర్జునుడివి? నా మామని చంపాలి, నా తాతగారిని చంపాలి, నా గురువుని చంపాలి అంటే చంపు వాళ్ళని. ఏది చంపబడదు. చంపబడేది, చంపబడేవాడు ఎవడు లేడు. ఇక్కడ చేస్తే పై లోకాలకు వస్తాం, పైన చేస్తే కింద లోకాలకు వస్తాం. చావు ఎక్కడుంది? చావే లేనప్పుడు ఏడుపు ఎక్కడా? ఎవరిని ఏడ్చాడంటే వాడు సరిగ్గా భగవద్గీత చదవలేదు, సరిగ్గా ధ్యానం చేయలేదు, పిరమిడ్ మాస్టర్ కాలేదు, ధ్యానం చేయలేదు కనుక ఏడుపు ఉంది. చేశాడు కనుక ఏడుపు లేదు. భగవద్గీత చదివాడు, అర్థమైంది, ఇంక ఏడుపు లేదు. భగవద్గీత చదివాడు కానీ అర్థం కాలేదు, ఏడుపు ఉంది. యుద్ధం చేయబోయి అన్నాడు భగవద్గీతలో. చచ్చావా పైలోకాలు పోతావు, గెలిచావా ఈ రాజ్యం నీది. దేనికి ఏడుస్తున్నావు? హతో వా ప్రాప్స్యసి స్వర్గం. నువ్వు చనిపోతే స్వర్గలోకానికి వెళ్తావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చంపువాడిని. ఆ భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని చంపు. ఒకవేళ నువ్వు వాడి చేతిలో నువ్వు చచ్చావనుకో, నువ్వు వీర స్వర్గంకి వెళ్తావు. నీ ధర్మం చంపడం వాళ్ళని. నీ ధర్మం నువ్వు చెయ్యి. మన ధర్మం కూడా మనం చేస్తున్నాము. ఎవరైనా జంతువులను చంపితే తింటే మనం వాడిని ఎదిరిస్తాము. పిరమిడ్ మాస్టర్లు అందరూ. అది మన యుద్ధము. అర్జునుడి యుద్ధం కౌరవులను చంపడము, పిరమిడ్ మాస్టర్ల యుద్ధము మాంసాహారులను తప్పుపట్టడము. చెప్పడం, అరే నువ్వు మాంసం తినకూడదు రా అని చెప్తూనే ఉండడం. వాడిని మనం చంపం. చంపే హక్కు మనకి లేదు. కానీ మాటలు చెప్తాం, ఒరే నువ్వు ఆ కోడిని మేకని చంపద్దు. వాడు మనం చంపినా సరే మనం అదే చెప్తూ ఉంటాము. ఎవడి కత్తి అయినా నా మెడ మీద వస్తే నేను చెప్తాను, అరే నువ్వు కోడి తినకు, నన్ను కాల్సి చంపకని, కోడిని చంపకు, మేకని చంపకు అని చెప్తాను. నా నెత్తి మీద, నా మెడ మీద కత్తి ఉన్నా సరే. అది మటుకు చెప్పడం మానను. అది నా యుద్ధము, నా కర్తవ్యము. మన అందరి కర్తవ్యం అదే. అదొక్కటే మన కర్తవ్యము. ఏ జంతువు చంపబడకూడదు, ఏ పక్షి చంపబడకూడదు, ఏ చేప పట్టుకోబడకూడదు. ఆ చేపని నీళ్ళలోంచి తీసే హక్కు ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చాడబ్బా?
నిన్ను నీళ్ళలో పెడితే నువ్వు ఎంత గిలిగిల కొట్టుకుంటావో, చేపను నీళ్ళ నుంచి బయటికి తీస్తే అది అంత గిలిగిల కొట్టుకుంటుంది. పక్షులను పంజరంలో పెట్టకూడదు. ఒక పక్షిని నువ్వు పంజరంలో పెట్టావనుకో, వచ్చే జన్మలో నువ్వు పంజరంలో చిక్కుకుంటావు. అలాంటి పరిస్థితి నీకు వస్తాయి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీస్. నీ వాస్తవాలను భవిష్యత్తు నువ్వే సృష్టించుకుంటున్నావు ఈ వర్తమానంలో నీ జీవించే విధానం వల్ల. నిన్ను నువ్వు సరి చేసుకో. అసత్యంలోంచి సత్యంలోకి రా, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి రా, తమస్సులోంచి జ్యోతి వైపు రా. ఉపనిషత్తులో ఒక ప్రార్థన ఉంది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. అంటే అర్థం అసతోమ సద్గమయ అంటే అసత్యానికి సత్యానికి తీసుకెళ్ళు. ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు, నువ్వే వెళ్ళాలి. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారం నుంచి జ్యోతి వైపు నన్ను తీసుకెళ్ళు, నేనెవడు తీసుకెళ్ళేవాడు లేడు. మృత్యోర్మ అమృతం గమయ, చావు నుంచి నన్ను, చావు లేని నువ్వు తీసుకెళ్ళు, ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు, నువ్వే వెళ్ళాలి. అసత్యంలోంచి సత్యానికి నువ్వే ప్రయాణం చేయాలి. దాన్ని ఎన్నుకోవాలి, సత్యాన్ని ఎన్నుకోవాలి మనం. తమస్సు నుంచి జ్యోతి వైపు మనం ఎన్నుకోవాలి. మనల్ని మనం నడిపించుకోవాలి. ఎవడో మనం నడిపించే నాథుడు లేడు, మనకి మనమే నాథుడము. మన మొగుళ్ళము మనమే, మన నాథుడము మనమే. గమయ అంటే తీసుకెళ్ళు, నేను తీసుకెళ్ళేవాడు ఎవడు లేడు. అసతోమ సద్గమయ, నన్ను తీసుకెళ్ళు, ఎవడు తీసుకెళ్ళేవాడు లేడు, నువ్వు వెళ్ళాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నీది. నువ్వు ధ్యానం చేయాలి, రోజు కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకుని కూర్చోవాలి, నీ శక్తిని పెంచుకోవాలి, నీ అజ్ఞానాన్ని రూపుమాపుకోవాలి. నువ్వు చేయాలి సాధన. దుప్పటి కప్పుకుని పడుకోకూడదు, లేచి కూర్చోవాలి, ధ్యానం చేసుకోవాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. జీవితంలో వచ్చే పరిస్థితులను సంతోషంగా చిరునవ్వుతో ఆహ్వానించాలి, ఎదుర్కోవాలి. దేనికి ఏడవకూడదు. ఏడిస్తే నీకే తెలుస్తుంది, నీకు ఇంత అజ్ఞానం, నువ్వు ఎంత ఏడుస్తున్నావో అంత అజ్ఞానం ఉందన్నమాట. నువ్వు ఎంత ఏడవవో అంత సుజ్ఞానం ఉందన్నమాట నీకు. నీ ఏడుపు నీకు చెప్తుంది నీకు ఇంకా ఎంత అజ్ఞానం ఉందో. నీ ఆకలి నీకు చెప్తుంది నువ్వు ఇంకా ఎంత తినాలో. ఆకలి లేకపోతే తింటావేమిటి? దుఃఖం లేకపోతే ధ్యానం ఎందుకు? నేను ఎప్పుడు ధ్యానం చేయను, అందుకని నాకు ఎప్పుడు దుఃఖం లేనే లేదు. నాకు ఆకలి లేని వాడు తింటాడేంటి? ఆకలి ఉన్నవాడు తినాలి, దుఃఖంలో ఉన్నవాడు ధ్యానం చేయాలి. ధ్యానం చేసి నీ దుఃఖం అంతరించినప్పుడు ఇంకా ధ్యానం కూడా అంతరిస్తుంది. నువ్వు హాయిగా జీవిస్తావు, ధ్యానం లేకుండా హాయిగా జీవిస్తావు. ధ్యానం వలన హాయిగా జీవించడం కాదు, ధ్యానం లేకుండా హాయిగా జీవిస్తావు. ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఈ జన్మలో నేను ఇప్పటిదాకా ధ్యానం చేయనే లేదు అన్ని అబద్ధాలు ఆడాను మీతో. మీకోసం అబద్ధాలు ఆడాను, నేను ఎంతో ధ్యానం చేస్తున్నానని చెప్పేసి. ఎవరికి చెప్పకండే. చెప్తారేంటి? నా కొంప ముంచొద్దు. ఆయన రోజు ఎంతో గంటల ధ్యానం చేస్తాడని చెప్పాలి మీరందరూ. 100 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయమని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, నేను ధ్యానం చేశానా లేదా? చేశాను కదా. అమ్మ బాబోయ్, బతికించారు నన్ను. నేను సంగీత సాధన చేయను, కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏదో సాధన చేసేస్తుంటాను, వాయించేస్తాను. కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు ఉంటూనే ఉంటాయి. నన్ను క్షమించండి అందరూ. అయ్యా సంజయ్ ఇలా చూస్తాడు, నా చేస్తాడు, కోపంగా చూస్తాడు నా మీద. దుఃఖం పోయేంత వరకు ధ్యానం చేయాలి. దుఃఖం పోయిన తర్వాత ఆనందంగా ఉన్నప్పుడు ఇంక డ్యాన్సులు చేయాలి. ఇంక ధ్యానం ఏం చేస్తాం? డ్యాన్సులు చేస్తాం మనం. నిన్న డ్యాన్సులు బాగున్నాయా ఇక్కడ?
ఒకవేళ మీకు దుఃఖం ఉంటే, ఒకవేళ మీ దగ్గర ఏడుపు ఉంటే, మీరు ఇంకా ధ్యానం చేయలేదన్నమాట, ధ్యానం చాలా తక్కువైందన్నమాట, మీరు ఇంకా ఎక్కువ హెచ్చించాలి మీ ధ్యానాన్ని. నా మొగుడి వల్ల కష్టాలు వచ్చే వాడు చస్తే బాగుండి అనుకోకూడదు. ఏ మొగుళ్ళు అన్ని కష్టాలే పెడుతుంటారు ఎప్పుడు. ఈ ప్రపంచంలో మొగుళ్ళే లేకపోతే ఎంత బాగుంటుంది కదా, బాగుంటుందా? మళ్ళీ మొగుడు కావాలి, మొగుడు కావాలి, మొగుడు కష్టాలు పెట్టాలి, ఆ కష్టాల నుంచి బయటకు రావడానికి మనం ధ్యానం చేయాలి, అది పాయింట్. అంతేగాని మొగుడిని మార్చొద్దు, ధ్యానం చేయండి. ఎప్పుడెప్పుడు మొగుడిని మార్చుదామని చూస్తుంటారు. అయ్యా నీ దగ్గరికి వస్తాలే. ధ్యానాన్ని హెచ్చించాలి. క్యాన్సర్ వచ్చింది, ఏం చేస్తావు? ధ్యానాన్ని హెచ్చించు. రోగం వచ్చింది, ఏం చేస్తావు? ధ్యానాన్ని హెచ్చించు. నా ఫ్లూట్ పెద్దదా చిన్నదా చెప్పండి? ఇది చిన్నదా పెద్దదా? దీని పక్కన ఒక చిన్నది పెట్టానుకోండి, ఇది పెద్దది. దీని పక్కన పెద్దది పెట్టానుకోండి, ఇది చిన్నది. అలాగే మన సమస్య ఫ్లూట్గా ఉన్నప్పుడు ఒక బొంగంతా ధ్యానం చేస్తే ఇది చిన్నది అయిపోతుంది, సమస్య చిన్నది అయిపోతుంది. సమస్య పెద్దగా ఎందుకు ఉంది? పక్కన ధ్యానం లేదు. ఆ సమస్య కన్నా ఎక్కువ ధ్యానం మనం చేయలేదు. ఈ సమస్య కన్నా ఎక్కువ ధ్యానం చేస్తే సమస్య చిన్నది అయిపోతుంది, సమస్య మాయం అయిపోతుంది. సమస్య నుంచి దూరంగా పడడం అంటే ధ్యానంలో మునగడమే, అంతేకాని సమస్యను ఎదుర్కోవడం కాదు. సమస్య సమస్యగానే ఉంటుంది, కానీ నీకు సమస్య కాదు, ఎందుకంటే నువ్వు ధ్యానంలో ఉన్నావు. మీకు ఎప్పుడైనా ఏడుపైన వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే మీరు ధ్యానం ఎక్కువ చేయాలని గుర్తుంచుకోండి. కళ్ళు రెండు మూసుకోవడంలో ఏం కర్మ ఉంది? ఎందుకంత కష్టపడతారు కళ్ళు మూసుకోవడానికి? కళ్ళు మూసుకోవాలి, గంటలు 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 మూసుకోవాలి. కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. దేనికి లేవడం? ఒక జాపనీస్ వర్డ్ ఉంది, జాజెన్ అని చెప్పేసి. దానికి అర్థం కూర్చోవాలి అని అర్థం. కూర్చోవాలి అంతే, అదే ఒకటే మెసేజ్. జాజెన్ అంటే కూర్చో, కూర్చో, కూర్చో అంతే. లేవకు, లేవమాక, డోంట్ గెటప్, కూర్చో. కూర్చోడానికి ఏం కష్టం అండి? పరిగెత్తాలంటే కష్టం, కానీ ధ్యానం చేసుకోవడానికి ఏం కష్టం? ఎంత సుఖము ధ్యానం, ఎంత స్వర్గము ధ్యానం. ధ్యానం లేకపోవడమే నరకము, ధ్యానంలో ఉండడమే స్వర్గము. కూర్చోవాలి, కూర్చోవాలి, లేవకూడదు. కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, కాళ్ళు మార్చుకోండి, కానీ లేవద్దు. కాళ్ళు మార్చుకోండి. ఈ కాలు తీసి ఈ కాలు మీద పెట్టండి, కాళ్ళు మార్చుకోండి, కానీ లేవద్దు, కళ్ళు తెరవద్దు. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి సార్ అంటారు. వచ్చే రాని, నువ్వు మటుకు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిచావో నీ వికెట్ పడిపోయింది, నువ్వు బోల్డ్ అయిపోయావు. నువ్వు కళ్ళు తెరవకపోతే నువ్వు ఇంకా నీ బ్యాటింగ్ ఆడుతున్నావు, నువ్వు నీ వికెట్ పడలేదు. కళ్ళు తెరిచావు అనుకో, వికెట్ పడిపోయింది. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే కళ్ళు తెరవద్దు. కాళ్ళు ఇప్పుకొని కాళ్ళు మళ్ళీ ముడుచుకోండి, నో ప్రాబ్లం. కళ్ళు మటుకు ఇప్పరాదు. ధ్యానంలో గంటలు గంటలు కళ్ళు రెండు మూసుకోవాలి. కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. కళ్ళు తెరవకూడదు. కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. కాళ్ళు మార్చుకోండి. కాళ్ళు మార్చుకుందాం.
కళ్ళు తెరవకుండా కూర్చోవాలి. యు మస్ట్ సిట్ అండ్ సిట్ అండ్ సిట్ అండ్ సిట్ అండ్ సిట్. కూర్చున్న చోటు నుంచి లేవకూడదు, కూర్చోవాలి. కళ్ళు తెరవకూడదు. ఆలోచనలు వస్తే రానియండి, వచ్చేవి పోవడానికి వస్తాయి. అది పోయేదాకా మనం కళ్ళు తెరవకూడదు, కళ్ళు అసలు తెరవకూడదు. మౌనం అంటే నోరు ఇప్పకుండా ఉండడం, ధ్యానం అంటే కళ్ళు తెరవకుండా ఉండడం, అంతే, అంతకనికి ఏమీ లేదు. అసత్యంలోంచి సత్యాన్ని మనల్ని మనం నడిపించుకుందాము. తమస్సు నుంచి జ్యోతి వైపు మనల్ని మనం నడిపించుకుందాము. మృత్యువు నుంచి అమృతం వైపు మనల్ని మనం నడిపించుకుందాము. మనల్ని గట్టెక్కించే నాదుడిని కూడా ఎవడు లేడు. దేర్ ఇస్ నో సేవియర్. యేసు ప్రభు వస్తాడు నన్ను బతికిస్తాడంటే ఎవడు నిన్ను బతికించడు, నిన్ను నువ్వు బతికించుకోవాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. చావు అంటే అమెరికా పోవడమే, సంబరాలు. మా అమ్మ చచ్చిపోయింది, చాక్లెట్ పంచండి. మా నాన్నగారు చచ్చిపోయాడు, చాక్లెట్ పంచండి. నా కొడుకు చచ్చిపోయాడు, చాక్లెట్ పంచండి. ఒకసారి ఏమైందంటే తిరుపతిలో ఒక 25 సంవత్సరాల కిందట మాట, మన పిల్లడు మాస్టర్ ఒకడు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి నన్ను పిలిచాడు తిరుపతిలో. నేను నీ చాక్లెట్ తీసుకుని వెళ్ళాను. 3 ఏళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీ. ఇన్ని చాక్లెట్ తీసుకెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి సగం చాక్లెట్స్ ఇచ్చాను, మిగతా సగం చాక్లెట్ నా దగ్గర పెట్టుకున్నాను. ఆ తల్లి అడిగింది, సగమే ఇచ్చారంటే చాక్లెట్స్, ఇంకా సగం ఏం చేస్తున్నారంటే, ఈ పిల్లాడు ఇప్పుడు చచ్చిపోతే మిగతా సగం ఇస్తానని చెప్పాను. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు కదా, అందుకే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చచ్చిపోతే అనుకో మిగతా సగం ఇచ్చేస్తాను అన్నాడు. ఆ అమ్మాయి బోర్ని ఏడవడం మొదలుపెట్టింది. స్వామీజీ నోట్లోంచి వచ్చింది చచ్చిపోతాడేమో అని చెప్పేసి. నా నోట్లోంచి వస్తే చచ్చిపోతాడేంటి? నా ఆశీర్వాదం ఎవడి మీద పనిచేయదు, నా శాపం ఎవడి మీద పనిచేయదు, ఎవడి కర్మ వాడిదే. ఈ అబ్బాయి తల మీద చేయబెట్టి నీ సహస్రాన్ని తెరుచుకుంటుంటే తెరుచుకుంటుంది ఏంటి? ఈ అబ్బాయి నా తల మీద చేతి పెట్టి ఇవాళ నేను తబలా వేస్తాను, నేను తబలా వేస్తాను ఏంటి? ఏమయ్యా నా చేయబెట్టు, నాకు తబలా రావాలి, చేయబెట్టవయ్యా, నాకు తబలా రావాలి, ఆశీర్వదించు. అయ్యా సీతార స్వామి, ఇదేం భస్మాసుర హస్తం కాదు అందరిని చంపడానికి. నీ హస్తంలో ఏమీ లేదు, నీ ఆశీర్వాదంలో, నీ శాపంలో ఏమీ లేదు, అంత నీలోనే ఉంది, పక్కవాడిలో ఏమీ లేదు. గుర్తుంచుకోండి. మనం ధ్యానం చేస్తే అది మనకి వరం అవుతుంది, మనం ధ్యానం చేయకపోతే మాంసం తింటే అది మనకి శాపం అవుతుంది, అంతే. మనల్ని శాపం ఇచ్చేది మనమే, మనకి వరాలు ఇచ్చుకునేది మనమే. మాంసం తింటే శాపము, ధ్యానం చేస్తే వరము, అంతే. ఎన్ని కోళ్ళను కోసుకున్నామో అన్ని శాపాలు తీసుకుంటున్నాము, ఎన్ని ధ్యానాలు చేస్తున్నామో అన్ని వరాలు తీసుకుంటున్నాము మనము. నా నెత్తి మీద చేయబెట్టిన ఆయన, నేను నీలాగా తబలా వాయించాలి. ఒక సంవత్సరం నేను తబలా నేర్చుకున్నాను, కానీ మా గురువుగారు నన్ను తిట్టాడు, వదిలిపెట్టేసాను తబలా. నేను विद्यानगर में ये फ्लूट के पहले मैं तबला सीख रहा था, परंतु गुरु मुझे बहुत गुस्सा करता था. मैं उसके ऊपर गुस्सा कर, मैं तबला ही छोड़ दिया मैंने. మీరు అందరు చల్లగా ఉండాలి, నీ ఆశీర్వదిస్తే మీకు చల్లగా ఉంటారు ఏంటి? వేడిగానే ఉంటారు మీరు, కొత్తలు ఆడుతూ ఉంటారు. చెప్పండి, నో ఆశీర్వాదము, నో శాపము. నీ మాంసం తినడమే నీకు శాపము, నీ ధ్యానం చేయడమే నీకు వరము. ఎన్ని వరాలని సంపాదించుకోండి, కూర్చుని వరాలు సంపాదించుకుంటూనే ఉండండి ధ్యానంలో.
ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.